నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్లో లభించే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లల్లో రుచి ఉండదు. రసాయనికంగా పండించే పంటలతో ఆరోగ్యం ఏమవుతుందో అని ఆందోళన ఉంటుంది. సిటీలో మన ఇంట్లోనే తినే ఆహారాన్ని మనమే పండించుకుంటే రుచికి రుచి, కొండంత సంతృప్తి మన సొంతమవుతుంది. ఆ ఆలోచన నుంచి పుట్టిందే మిద్దె తోటల సాగు. టెర్రస్ గార్డెన్ల ద్వారా ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. మిద్దె తోటల వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయి కాబట్టే చాలామంది నగరవాసులు మిద్దె సేద్యానికి శ్రీకారం చుడుతున్నారు. అదే రీతిలో యూసఫ్గూడకు చెందిన క్యాబ్ డ్రైవర్ తిరుపతి ఒకవైపు తన వృత్తిని కొనసాగిస్తూనే మరోవైపు మిద్దె తోటలను సాగు చేస్తూ సంతృప్తి పొందుతున్నారు. మరి ఇవాల్టి మిద్దె తోటల సెగ్మెంట్లో తిరుపతి గారి మిద్దె సంగతులను తెలుసుకుందాం పదండి. శరీరానికి శక్తిని అందించడంలో పండ్లకు ఉన్న ప్రత్యేకతే వేరు. పండ్లలో రకరకాల పోషకాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అయితే మార్కెట్లో వివిధ రసాయనాలతో పండిస్తూ కెమికల్స్తో మాగబెడుతున్న పండ్లల్లో పోషకాలు ఉంటాయా అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. సీజనల్గా పండ్లను తింటున్నామే తప్ప వాటిలో ఆశించిన రుచి ఉండదు. అందుకే యూసఫ్గూడకు చెందిన తిరుపతి మిద్దె తోటకు శ్రీకారం చుట్టి తమ ఇంటికి అవసరమైన పండ్లను మేడ మీదే పెంచుకుంటున్నారు. క్యాబ్ డ్రైవర్ అయిన తిరుపతికి మొక్కల పెంపకంపై అవగాహన లేదు. అందుకే సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం సేకరించి మిద్దె సాగు ప్రారంభించారు ఈ సాగుదారు. ప్రస్తుతం 60 గజాల విస్తీర్ణంలో 150 రకాల పూలు, పండ్ల మొక్కలను పెంచుతూ తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పేరు తిరుపతి గౌడు. నేను ఉండేది హైదరాబాద్లో యూసఫ్గూడ దగ్గర రహమత్ నగర్లో. నేను క్యాబ్ డ్రైవర్ని. అండ్ మాది మా సొంతూరు వచ్చి మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం తిరుమలాపురం గ్రామం. ఇక్కడ నేను హైదరాబాద్ వచ్చి 30 years అయింది. ఇక్కడనే ఉండిపోయినా. నేను ఫస్ట్ మొక్కలు పెంచడం నాకు పెద్దగా తెలియదు. కాకపోతే నేను ఫస్ట్ లాక్డౌన్లో మొక్కల గురించి యూట్యూబ్లో చూశాను. ఎవరెవరు ఎలా పెట్టారు ఏం కథ అని చూసి ఆ విధంగా నేను మొక్కలు పెంచడం స్టార్ట్ చేసుకున్నాను. నేను ఫస్ట్ పూల మొక్కలతోటే స్టార్ట్ చేశాను. తర్వాత యూట్యూబ్లో చూడంగా పండ్ల మొక్కల గురించి బాగున్నాయని తెలుసుకొని పండ్ల మొక్కలు స్టార్ట్ చేశాను. చాలా విలువైన పండ్ల మొక్కలు ఉన్నాయి నా దగ్గర. 50 రకాలుగా ఉంటాయి నా దగ్గర పండ్ల మొక్కలు. నేను ఇవన్నీ మొక్కలు ఒకే దగ్గర తెచ్చినాయి కావు, ఒకసారి తెచ్చినాయి కావు. నేను కారులో ఉంటాను కాబట్టి తిరుగుతుంటాను కాబట్టి ఎక్కడైనా మంచిగా నర్సరీ కనబడితే అక్కడ కారు ఆపడం, చూడడం, తీసుకురావడం జరిగింది. ఇవి అరుదైన పండ్ల మొక్కలు నేను కావాలని తెచ్చుకున్నాను. ఇవి అయితేవే కావా తర్వాత విషయం. దీనివల్ల మనకి ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇక్కడ పని చేయడం వల్ల ఇక్కడ ఉదయం లేవగానే ఇక్కడ వచ్చేసి చాలా బాగుంటుంది. ఇక్కడ ఊడ్చుకోవడం, ఇవి మొక్కలకు నీరు పట్టుకోవడం, ప్లస్ ఎరువులు వేసుకోవడం, ఈ విధంగా బాగుంటుంది అనేసి నేను ఈ పండ్ల మొక్కలు పెంచుకున్నాను. కొన్ని మొక్కలు నేను ఎక్కడంటే ఈసీఎల్ దగ్గర కొన్ని తెచ్చుకున్నాను, ప్లస్ బిహెచ్ఎల్ దగ్గర కొన్ని తెచ్చుకున్నాను, ప్లస్ నాగార్జున సర్కిల్లో కొన్ని తెచ్చుకున్నాను, ఎల్బీ నగర్లో కొన్ని తెచ్చుకున్నాను. నేను సిటీలో తిరుగుతుంటాను కాబట్టి ప్రతి ఒక్క నర్సరీ నేను విజిట్ చేస్తుంటాను. నాకు నచ్చితే నేను తీసుకొని వస్తాను. మట్టి కానీ, ఎరువు కానీ, కోకాపేట్ కానీ 3 మిక్సింగ్ చేసి నేను కలుపుకొని పెట్టుకోవడం జరిగింది. కాకపోతే ఎరువు అనేది గోశాల మాకు దగ్గరలో ఉంది, సనత్ నగర్ 7 టెంపుల్స్ దగ్గర. అక్కడ నేను ఎరువు తెచ్చుకుంటాను. ఆ ఎరువు మాత్రం మీకు చేయడం జరుగుతుంది. ఇంకా ఎలాంటివి నేను ఉపయోగించలేదు. నేను కూరగాయల మొక్కలు కూడా పెంచుకోవాలని చూశాను. కాకపోతే అది దానివల్ల కొంచెం పని ఎక్కువ ఉంటుంది, పురుగు కూడా ఎక్కువనే వస్తుంది కాబట్టి అది నేను బ్రేక్ చేశాను. ఓన్లీ పండ్ల మొక్కలు, పూల మొక్కలు, ఆయుర్వేద మొక్కలు ఉన్నాయి నా దగ్గర. ఒకసారి నా పండ్ల మొక్కలు చూడండి. ఇది మేడి చెట్టు. ఇది కూడా టెంపుల్ దగ్గర అక్కడక్కడ చాలా ఉంటుంటాయి. కాకపోతే ఇది ఇక్కడనే నా తోటలోనే పెరిగింది. ఇది ఒక అరుదైన ఫ్రూట్ మొక్కనే. మేడి పండ్లు తింటే ఆరోగ్యానికి కూడా ఇది కూడా మంచిదే. ఇది వచ్చి ముద్దమల్లి. ఇది ఎండాకాలంలో చాలా వస్తాయి ఫ్లవర్స్. ఈ మధ్యలో వచ్చిపోయినాయి కానీ అది రాలిపోయినాయి. చూడండి ముద్దమల్లి. మళ్ళీ ఇది ఫ్రూటింగ్ చేస్తే మళ్ళీ స్టార్ట్ అవుతుంటాయి పూలు. ఇది ఒక మామిడి. ఇది చిన్న రసాలు అంటారు. ఇది సీడ్ నుంచి నేను పెంచుకున్నాను. ఇది చిన్న రసాలు. ఇది సీడ్ నుంచి పెంచుకున్నాను. ఇంతవరకు అయితే ఫ్రూటింగ్ రాలేదు. ఇది 1.5 year అవుతుంది. ఇది వచ్చి బంకనక్కెర. ఇది బంకనక్కెర అంటారు. దీని ఫ్రూట్ కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి.
ఇది కూడా రాలేదు. ఇది కూడా 1.5 ఇది కూడా సీడ్ నుంచే నేను పెంచుకున్నాను. ఇది విరజాజి, ఇది కీపరు, ఇది మల్లెలు, విరజాజి మల్లెలు. ఇవి కూడా పూలు చాలా సువాసన ఉంటాయి, ఇవి కూడా బాగానే ఉంటాయి. ఇది బంకనకెర, ఇది సీడ్ నుంచే పెంచుకున్నాను. ఇది ఒక రకమైన ఫ్రూట్ మొక్క. ఇది విరజాజి, ఇది ఒక రకమైన పూల మొక్క. ఇది కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది, ఇప్పుడే మొక్కలు స్టార్ట్ అయినాయి. ఇది మామిడి, ఇది ఒక రకమైన మామిడి. ఇది బంగినపల్లి, ఈ గ్రాఫ్టెడ్ మొక్క. ఇది 2 years అయింది. ఇది ఒకసారి కాపుకొచ్చింది కానీ ఇంతవరకు అయితే కాయలేదు, పూత వచ్చి రాలిపోయింది, కాకపోతే రాలేదు. ఈ నెక్స్ట్ సారి ఏమన్నా అవుతుందేమని చూస్తున్నాను. ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్స్, పోయినసారి అయినాయి, ఈసారి ఏమన్నా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఒకటి స్టార్ట్ అయింది ఇక్కడ మొగ్గ. ఇది వచ్చి మల్బేరీ, ఇదో రకమైన మల్బేరీ. దీనికి కూడా ఫ్రూట్లు స్టార్ట్ అయింది ఫ్రూట్. ఈ మధ్యలో పక్షులు చాలా ఉన్నాయి ఇక్కడ, బాగా తినిపోతుంటాయి. ఇది వచ్చి దానిమ్మ, ఇది కూడా పూత వస్తుంది, ఇంకా ఫ్రూటింగ్ అయితే రాలేదు. ఇది ఒక రకమైన ఫ్రూట్ మొక్క. ఇది మిల్క్ ఫ్రూట్, ఇది మిల్క్ ఫ్రూటు. కాకపోతే ఇది టెర్రస్ గార్డెన్ అంత నడవదు, భూమి నేల మీద పెట్టేది. అయినా నేను తెచ్చుకున్నాను, దీన్ని చూద్దాం అవుతుందో కాదని చూసి ట్రై చేశాను. ఇది బ్లాక్ జామ, ఇది కూడా ఒకసారి ఫ్రూటింగ్ వచ్చింది. ఇది బ్లాక్ జామ, ఇది ఒక జామ. ఇది రెడ్ జామ, ఇది సీడ్ నుంచే పెంచుకున్నాను. ఇది రెడ్ జామ, ఇది ఇంకా 1 year కావచ్చు. ఇది మందారం, ఇది ఒక రకమైన మందారం. ఇది వచ్చి గోల్డెన్ సీతాఫలం, ఇది కూడా 1.5 year అయింది, కాకపోతే పూత వస్తూ రాలిపోతుంది, ఇప్పటికైతే రాలేదు. ఇది వచ్చి వాటర్ యాపిల్, ఒకసారి అయింది, ఈసారి కూడా అవుతుందని అనుకుంటున్నాను, ఇప్పటికైతే రాలేదు ఇంకా. ఇది వేసి మారేడు, ఇదేమో జమ్మి చెట్టు మన దుర్గా అష్టమి రోజు పూజ చేసి తెచ్చుకుంటాం కదా, ఇది కూడా నా దగ్గర ఉండాలనేసి జమ్మి చెట్టు కూడా తెచ్చుకున్నాను. ఇది రామాఫలం, ఇది కూడా ఫ్రూటింగ్ రాలేదు ఇంకా, ఇప్పటికైతే మొగ్గలు వస్తున్నాయి, రాలిపోతున్నాయి. ఇది ఒక గన్నేరు, ఇది రెడ్, ఇది రెడ్ గన్నేరులో 3 రకాలుగా ఉన్నాయి. ఇవి వచ్చి ఆల్మండలో 3 రకాలుగా ఉన్నాయి. ఇది గ్రే, ఎల్లో అండ్ మిల్క్ వైట్ ఉంటుంది, 3 రకాలు ఉన్నాయి ఆల్మండ. ఇది వచ్చేసి టెంపుల్ ట్రీ, ఇది ఒక పూల మొక్క, టెంపుల్ ట్రీ. ఇవి 2 ఉన్నాయి. ఇది వచ్చి వైట్ నేరేడు, ఒకసారి అయిన ఈ ఫ్రూట్లు, కాకపోతే ఈసారి కాలేదు ఇంకా. ఇది ఒక రకమైన పూల మొక్కనే, దీని పేరు అంత తెలియదు. ఇది వచ్చి అశ్వగంధ సీడ్స్ వేసుకున్నాను, మొలిసింది అశ్వగంధ. ఇది ఆయుర్వేదంలో నంబర్ 1 మొక్క, ఇది అశ్వగంధ. ఇదేమో ఆల్ స్పైస్, ఇది ఎండకి బాగా ఎండలు ఉన్నాయి కాబట్టి ఇది ఇలా ఎండిపోతుంది, చూడాలి ఇది మరి. ఇది ఒక అరుదైన ఫ్రూట్ మొక్క, ఇది కీవీ ఫ్రూటు. ఇది వచ్చి 28 రకాలుగా ఉండే పండ్లలో ఉండే పోషకాలు ఇది ఒక్క పండులో ఉంటుందని చెప్తుంటారు. కీవీ ఫ్రూట్, ఇది మన వాతావరణానికి సూట్ అవ్వదు, అయినా నేను తెచ్చుకున్నాను. ఈసారి ఇది బతికిందంటే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా కాపు వస్తుందని అనుకుంటున్నాను. ఇది తెచ్చి కూడా 2 years అయింది. ఇది నోని ఫ్రూటు, ఇది కూడా 1 year పైన అయింది, కాకపోతే ఇది ఫ్రూటింగ్ వచ్చింది, స్టార్ట్ అయింది, 1 monthలో కావచ్చు. ఇక చూడండి మొగ్గలు, ఇవే ఫ్రూటు. ఇది క్యాన్సర్కి బెస్ట్ ఫ్రూట్, ఇది చాలా మంచి ఫ్రూట్, నోని ఫ్రూట్. ఇది వచ్చి మ్యాంగోస్టిన్, ఈ మధ్యలో తెచ్చుకున్నాను. మ్యాంగోస్టిన్ ఇది పెద్ద హైట్ కాదు, ఇంతలోనే అవుతుంది, కాకపోతే మ్యాంగోస్టిన్. ఇది చూసేందుకు పైన బ్లాక్గా ఉండి లోపల గుజ్జు తెల్లగా ఉంటుంది. ఇది కూడా ఫ్రూట్ చాలా మంచిది ఆరోగ్యానికి. ఇది వచ్చి చైనా బాక్సు, ఇది కూడా పూలు చాలా విపరీతంగా స్మెల్ ఉంటుంది, బాగుంటుంది. చైనా బాక్సు. మొదటి నుంచి తిరుపతికి మొక్కల పెంపకం అంటే ఇష్టం. ఖాళీ సమయాన్ని మిద్దె తోట పనులకే కేటాయిస్తారు. తనతో పాటు భార్య, పిల్లలు తనకు మిద్దె తోట పనులు సహకరిస్తారని ఈ సాగుదారు చెబుతున్నారు. ప్లాస్టిక్, మట్టి కుండీలలో పండ్లు, పూలను పూర్తి సేంద్రియ విధానంలోనే పెంచుతున్నారు. మిద్దె తోటల సాగు ద్వారా శారీరక వ్యాయామం లభిస్తుంది అంటున్నారు. సేంద్రియ విధానాల ద్వారా పండిన పండ్లు రుచితో పాటు ఆరోగ్యాన్ని అందిస్తున్నాయని తెలిపారు. నల్ల జామ, రెడ్ జామ, గోల్డెన్ సీతాఫలం, తెల్ల నేరేడు, కివి, నోని, మలైన్ యాపిల్ ఇలా ఎన్నో రకాల అరుదైన పండ్లను పండిస్తున్నారు తిరుపతి. డ్రాగన్లోనూ 3 రకాల పెంచుతున్నారు. ఇది ఒక రకమైన మల్బేరీ, ఇది వచ్చి మలైన్ యాపిల్ అంటారు. ఇది మన వాతావరణానికి సూట్ అవుతుందని అంటే తెచ్చుకున్నాను, ఇప్పటివరకు అయితే కాలేదు. మలైన్ యాపిల్
ఇది కొంచెం పెద్ద టబ్లో పెడితే అవుతుందని అనుకుంటున్నాను. డ్రాగన్ ఫ్రూట్స్ నా దగ్గర 3 రకాలుగా ఉన్నాయి. ఆ 3 రకాల్లో మూడోది నాకు ఎల్లోది ఎక్కడ దొరకలేదు. ప్లస్ ఫ్రూట్ ఆన్లైన్లో తెప్పించుకొని నేను దాన్ని తిన్న తర్వాత సీడ్స్ వేసుకున్నాను. ఆ సీడ్స్ తోటి పండించినవే ఇవి, ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ఎల్లో. ఇవి ఎల్లో అక్కడ ఉన్నాయి. ఒక్క నిమిషం. ఎల్లో మొత్తం మూడు కలర్స్ నా దగ్గర ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్స్. ఇవి ఎల్లో సీడ్ నుంచి పెంచుకున్నాయి. ఇవి ఇదో రకమైన డ్రాగన్ ఫ్రూట్స్. ఇది పింక్. ఇది ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది. ఒక 3 వచ్చినాయి, అక్కడొకటి చూడండి, 3 వచ్చినాయి. ఇది వచ్చి పత్తి మందారం డ్రాగన్ ఫ్రూట్స్. ఇది సంవత్సరానికి ఎగ్జాక్ట్లీ 2-3 సార్లు కాపు వస్తుంది. ఇది ప్రతి మిద్దె తోటలో వాళ్ళు ఈజీగా పెంచుకోవచ్చు. దీనికి పెద్దగా తెగులు కూడా ఉండదు. వాటర్ కూడా పెద్దగా 2-3 రోజులకు ఒకసారి పోస్తే చాలు, సరిపోతుంది. ఇది మంచి ఫ్రూట్. ఇది ఆరోగ్యానికి కూడా ఒక మంచి ఫ్రూట్. ఇది ప్రతి ఒక్కరూ పెంచుకునే ఫ్రూట్. ఇది ఈజీగా పెరిగే మొక్క. ఇది డ్రాగన్ ఫ్రూట్స్. ఇది పింక్. ఇది పింక్, పైన పింకే, లోపల పింకే. పత్తి మందారాలను పెంచుతున్నారు. రాత్రి వేళల్లో మాత్రమే పూసే నైట్రాని, ఐఫోమియా, ఉష్ణమండలం, తిన్న 3 గంటల వరకు తీయగా ఉండే మిరాకిల్ ఫ్రూట్, ఫ్యాషన్ ఫ్రూట్, అవగాడో, ఇలా అరుదైన ఎన్నో పండ్లు, పూల మొక్కలు ఈ తోటలో కనువిందు చేస్తూ ఉంటాయి. తీరొక్క పువ్వు ఈ మిద్దె తోటలో కనిపిస్తూ కనువిందు చేయడంతో పాటు పాలినేషన్కు సహకరిస్తున్నాయి. వీటితో పాటు ఎన్నో రకాల ఔషధ మొక్కలను పెంచుతున్నారు ఈ మిద్దె సాగుదారు. ఇది వచ్చేసి పత్తి మందారం. దీని స్పెషల్ ఏంటంటే ఒకే రోజు ఒకే పువ్వు 2 రకాలుగా మారుతుంది. ఉదయం వైట్గా వస్తుంది, అది మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయ్యి సాయంత్రానికల్లా టోటల్గా పింక్గా మారిపోతుంది. ఇది వచ్చేసి నైట్ రాని. ఇది నైట్ టైంలోనే పూస్తున్నాయి పూలు, మంచి సువాసనమైన పూలు ఇవి. ఇది వచ్చేసి కాగడమల్లి. అది వచ్చి గోరెంటాకు. బొప్పాయిలు నా దగ్గర 2 ఉన్నాయి, 2 టైప్స్. ఒకటి హైబ్రిడ్ బొప్పాయి, ఒకటి మామూలు నేచురల్ బొప్పాయిలో ఇదొకటి. ఇది వచ్చి లెమన్ గ్రాస్. ఇది టీలో వేసుకొని తాగితే చాలా మంచిది ఆరోగ్యానికి అంటారు. లెమన్ గ్రాస్ ఇది కూడా ఉండాలని అప్పుడప్పుడు నేను టీలో వేసుకొని తాగుతూ ఉంటాను, చాలా బాగుంటుంది. ఇది వచ్చి ఐఫోమియా. ఇది పూల మొక్కనే, ఫ్లవర్స్ చాలా బాగుంటుంది. ఐఫోమియా ఇది పింక్ కలర్లో వస్తాయి పూలు. ఇది ఐఫోమియా. ప్లస్ ఇది వచ్చి నల్లేరు. ఈ ఎముకలకు బలమైన ఆయుర్వేద మొక్క. ఇది చట్నీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నల్లేరు ఇది ఆయుర్వేదంలో నంబర్ 1 మొక్క, ఎముకలకి చాలా బలాన్ని ఇచ్చే మొక్క. అది ఇవి లిల్లీ పూలు నాకు 7 రకాలుగా ఉన్నాయి. ఇవి చాలా బాగా పూస్తాయి. ఇప్పుడే ఇవి స్టార్ట్ అవుతున్నాయి ఫ్లవరింగ్. ఇది వచ్చేసి కృష్ణకమలం హైలైట్. 3 కలర్లు ఉన్నాయి కృష్ణకమలం. ఇప్పుడే ఫ్లవరింగ్ లేదు. ఇది వచ్చి మిరాకిల్ ఫ్రూట్. దీని స్పెషల్ ఏంటంటే ఇది పండు చూసేందుకు చిన్న ఈత పండు లాగా ఉంటుంది. ఈ పండు తిన్న తర్వాత 2-3 గంటల దాకా నోరంతా తీయగా ఉంటుంది. మనం షుగర్ లేకుండా టీ తాగినా తీయగా ఉంటుంది. సేదు ఏదైనా కాకరకాయ తిన్నా కూడా తీయగా ఉంటుంది. దీని స్పెషాలిటీ అది. ఇది కూడా స్లోగా గ్రోతింగ్ అవుతుంది. ఇది 1 ఇయర్ మొక్క. ఇది ఇంకా కాలేదు. ఫ్యాషన్ ఫ్రూట్ 2 ఉన్నాయి. ఇది కూడా మంచిదే, ప్రతి వాళ్ళు మిద్దె తోటలో ఈజీగా పెరిగే మొక్క. ఇది ఫ్యాషన్ ఫ్రూట్. ఇదేమొచ్చి ద్రాక్ష. ఇది ద్రాక్ష పండ్లు ఒకసారి అయినాయి. అది వచ్చి కలకత్తా తమలపాకు, దాంట్లో కూడా ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క ఉన్నది. ఇది ఒక డ్రాగన్ ఫ్రూట్స్. ఇవి బ్రహ్మకమలం వచ్చి 3 ఉన్నాయి నా దగ్గర. ఇవి మన దగ్గర బాగా దైవంగా భావిస్తారు. ఇవి పూలు సంవత్సరానికి 2-3 సార్లు ఖచ్చితంగా అవుతాయి. ఇవి మొక్క చూడటానికి అంత బాగుండదు, కానీ ఫ్లవర్ మాత్రం దీనికి మించిన ఫ్లవర్ లేదు. ఈ ఫ్లవర్ చాలా బాగుంటాయి, శివునికి చాలా ఇష్టం అని అంటారు. ఇది వచ్చి సింగపూర్ చెర్రీ. ఇది కూడా మంచి ఫ్రూటే, డయాబెటిక్ వాళ్ళు తింటారు, ఆరోగ్యానికి ఇది కూడా మంచిదే. ఇది పెద్దగా అయితే కాకపోతే నేను ఈ చిన్న దాంట్లోనే పూలు వస్తున్నాయి, ఇంకా ఫ్రూట్స్ అయితే రాలేదు. ప్లస్ ఇది వచ్చి ఆల్బుకారా. ఇది ఆల్బుకారా వర్షాకాలంలో సీజన్ ఫ్రూట్. ఇది ఆల్బుకారా, ఇది కూడా ఆరోగ్యానికి మంచిది. ఇప్పటివరకు అయితే రాలేదు ఇది ఆల్బుకారా. ఇది స్వీట్ లెమన్. ఒకసారి వచ్చింది, గ్రాఫ్టెడ్ మొక్క అని ఇచ్చారు, కానీ ఇప్పటికి 2వ సారి అయితే రాలేదు, ఒకేసారి వచ్చింది స్వీట్ లెమన్. ఇది వచ్చేసి సూర్యనామ చెర్రీ అంటారు. ఇది కూడా రాలేదు ఇంతవరకు అయితే. సూర్యనామ చెర్రీ, దీని వయసు కూడా 1.5 ఇయర్ అవుతుంది.
రావచ్చు, ఏదే కానీ వయసుని బట్టి వస్తాయి, మనం రావాలనుకున్నప్పుడు రావు. ఇది వచ్చేసి ఆవకాడ. ఆవకాడ ఇది హైయెస్ట్. ఆవకాడ కూడా మన దగ్గర ఉండదు చాలా మట్టుగా వాతావరణానికి. చూడాలి, ఇది అవుతుందని తెచ్చుకున్నాను. గ్రాఫ్టెడ్ మొక్క ఇది 2 years మొక్క. ఇంకా 1 year అయితే, ఇక 1 year అయితే కాపుకు రావచ్చు అనుకుంటున్నాను. ఇది పెద్ద పాటలో పెట్టుకోవాలి. ఇది వచ్చి అంజీరు 2 ఉన్నాయి. ఇవి అంజీరు అయితే ఫ్రూటింగ్ వచ్చింది. ఇవి కూడా 2 సార్లు ఫ్రూటింగ్ వచ్చింది, ఇది 3వసారి. ప్లస్ ఇది మామూలుగా నేను సేంద్రియ పద్ధతిలోనే ఎరువులు వాడుతున్నాను, ఆవులది మాత్రమే వాడతాను ఎరువు. ఇది వచ్చేసి సపోటా కూడా ఫ్రూటింగ్ వచ్చింది, కాకపోతే పూలు ఇప్పటికైతే ఫ్రూట్ రాలేదు. ఇది యాపిల్ బేర్. ఇది కూడా ఫ్రూటింగ్ వచ్చింది బాగానే. వాటర్ యాపిల్ బేర్. ఇది వచ్చేసి యాపిల్ బేరు. ఇది కూడా ఒక అరుదైన మొక్కనే. పెద్ద గంగరేవన్లు అంటారు మన తెలంగాణలో. యాపిల్ బేర్ అని ఉంటుంది. ఇది కూడా పెద్దగా వచ్చి, ఇది కూడా ఫ్రూటింగ్ బాగానే ఉన్నది. ఇది 2-3 సార్లు వచ్చింది. ఇది వచ్చేసి ఇది ఒక రకమైన చెట్టు, ఆయుర్వేదం చెట్టు. ఇది విప్ప చెట్టు అంటారు. విప్ప చెట్టు ఇది గిరిజనులది, పూలతోటి జీవనం సాగిస్తుంటే ఇది విప్ప చెట్టు. దీని పువ్వులు కానీ, కాయలు కానీ, పండ్లు కానీ అంతే ఆయుర్వేదంలో యూజ్ చేస్తారు. ఇది విప్ప చెట్టు. ఇది కూడా నా దగ్గర ఉండాలని పెంచుకున్నాను. ఇది ఒక పూల మొక్క, గోంగూర మందారం అంటారు. ఇది సుష్టానికి గోంగూర లాగా దీని పూలు చాలా బాగుంటాయి. ఇది గోంగూర మందారం. ఇది వచ్చి బాదం చెట్టు. బాదం చెట్టు ఇది కూడా సీడ్ నుంచే పెంచుకున్నాను, కాకపోతే ఇది కూడా 1 year పైన అయింది కానీ రాలేదు, ఇప్పటికేం రావు. ఇది పెద్ద చెట్టు కదా, కుండీలో వచ్చేది తక్కువ. అదొక రన్నపాల, అది కూడా ఒక ఆయుర్వేదం మొక్క, కిడ్నీకి చాలా మంచిదని చెప్తుంటారు. రణపాల అది, దాని ఆకులతోటి కషాయం చేసుకొని తాగుతారు. ప్లస్ అట్లా కూడా పచ్చి కూడా తినొచ్చు. అది ఒక మంచి మెడిసిన్. అది వచ్చి మధుమాలతి పూలది. అది మధుమాలతి. అది రకమైన పూల మొక్క, మంచి సువాసన వల్ల పూల మొక్క. అవతల వచ్చే గిన్నెమాలతి. అది గిన్నెమాలతి, అది కూడా కీపరే. అది కూడా ఒక రకమైన పూల మొక్క. అది బాగానే ఉంటాయి, దాని పూలు మంచి సువాసన వల్ల పూలు అవి. ఇది చీమచింత. ఇది కూడా ఒక ఫ్రూట్ మొక్కనే, చీమచింత. ఇది కూడా సీడ్ నుంచి పెంచుకున్నాను, ఇప్పటివరకు అయితే రాలేదు చీమచింత. ఇది తిప్పతీగ, సర్వరోగ నివారణ అంటారు తిప్పతీగ. ఇది ఆయుర్వేదంలో ఇది కూడా మంచి మెడిసిన్ మొక్క తిప్పతీగ. ఇది తెల్ల గురిగింజ. ఇది కూడా చాలా మంచి మొక్క ఆరోగ్యానికి. ఇది కూడా ప్రతి ఒక్కరు పెంచుకోవచ్చు, తెల్ల గురిగింజ. ఇది కూడా నా దగ్గర ఉండాలని. ఈ సీడ్స్ దొరకవు, ఇవి కావాలంటే ఎవరైనా కావాలంటే ఇస్తాను ఫ్రీగా. తెల్ల గురిగింజ. ఇది స్వీట్ చింత. ఇది ఒక రకమైన చింతనే, దీని స్వీట్గా ఉంటాయి, కాకపోతే ఇదివరకు ఇది కూడా రాలేదు. ఇది గన్నేరు. ఇది రెడ్ గన్నేరు. ఇది ఒక పూల మొక్క, గన్నేరు. ఇది రావి చెట్టు. ఇవి అదే మొలిసింది. రావి చెట్టు, వేప చెట్టు 2 ఒక దగ్గర ఉంటే మంచిదని నేను పెట్టేసుకున్నాను. రావి చెట్టు, వేప చెట్టు. ఇది ఒక మర్రి చెట్టు. నేను ఇది హైట్ పెరగకుండా తల్లివేరు కట్ చేసుకున్నాను. ఇది చిన్నగానే ఉండేటట్లు. ఇది మల్బేరి. ఇది ఒక రకమైన మల్బేరి. ఇది లీచి. ఇది ఇప్పుడు సంవత్సరానికి 2 నెలలు సీజన్ ఫ్రూట్. ఇది కూడా చాలా మంచిది ఫ్రూట్ లీచి. ఇది ఇక్కడ మన దగ్గర రాదు, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్లో ఉంటుంది ఇది ఎక్కువ. మనకు హైదరాబాద్లో సీజన్లో రోడ్డు ఇరువైపులా అమ్ముతూ ఉంటారు సైకిళ్ళ మీద. లీచి అంటారు, లీచి. ఇది చాలా మంచి ఫ్రూట్. ఇది ఒక రకమైన బొప్పాయి. ఇది ఫ్రూట్ ఇది రాలేదు ఇంతవరకు, పూత వస్తుంది, రాలిపోతుంది. కానీ ఇది హైబ్రిడ్, చిన్నగా ఉంటుంది బొప్పాయి. పత్తి మందారాలను పెంచుతున్నారు. రాత్రి వేళల్లో మాత్రమే పూసే నైట్రాని, ఐఫోమియా, ఉష్ణమండలం, తిన్న 3 గంటల వరకు తీయగా ఉండే మిరాకిల్ ఫ్రూట్, ఫ్యాషన్ ఫ్రూట్, అవగాడో, ఇలా అరుదైన ఎన్నో పండ్లు, పూల మొక్కలు ఈ తోటలో కనువిందు చేస్తూ ఉంటాయి. తీరొక్క పువ్వు ఈ మిద్దె తోటలో కనిపిస్తూ కనువిందు చేయడంతో పాటు పాలినేషన్కు సహకరిస్తున్నాయి. వీటితో పాటు ఎన్నో రకాల ఔషధ మొక్కలను పెంచుతున్నారు ఈ మిద్దె సాగుదారు. పైనాపిల్. ఇది కూడా సంవత్సరం అయింది కానీ ఇది ఇంతవరకు రాలేదు. ఇది వచ్చి దేవగానేర. పూలు అయితే అయినాయి ఒకసారి, ఈసారి కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది దేవగానేర. ఇవి మంచి పూలే.
ఇది ఒక ఫ్రూట్ మొక్క. ఇది కాశ్మీర్ మల్బేరీ అంటారు. ఇది 2-3 ఇంచుల దాకా ఫ్రూటింగ్ ఉంటుంది. ఇది చాలా స్వీట్గా ఉంటుంది. కాశ్మీర్ మల్బేరీ అంటారు. ఇంకో రెండో పేరు కూడా ఉన్నది, అది ఏదో తెలియదు. కాశ్మీర్ మల్బేరీ 2-3 ఇంచుల దాకా ఉంటుంది ఫ్రూటు. అదేమో రాధా మనోహరం పూలు. అవి రంగున్ మల్లె కూడా అంటారు. పూలు 2 రకాలుగా కలర్ మారుతుంటుంది. ఇది వచ్చి సంపంగి. ఇది కూడా నా గార్డెన్లో ఫస్ట్ మొక్క సంపంగి. ఇది చాలా ఒకసారి విపరీతంగా పూలు వచ్చినాయి, మళ్ళీ రెండోసారి అయితే రాలేదు. సంపంగి గ్రాఫ్టెడ్ మొక్క ఇది సంపంగి. ఇది వచ్చి స్టార్ ఫ్రూట్. అది సీడ్స్, అది సంపంగి సీడ్స్. అవి సీడ్స్ ఇలా ఉంటాయి. సంపంగి చాలా మటుగా సీడ్స్ చూసి ఉండకపోవచ్చు అందరూ. ఇవి సీడ్స్. ఇది వచ్చి పూల మొక్కలలో ఇది గరుడవర్ధనం మొగ్గలు వచ్చినాయి. గరుడవర్ధనం. ఇదేమో గోవర్ధనము. ఇది వచ్చి గోవర్ధనం. ఇది వచ్చి నందివర్ధనం. 3 చాలామంది ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ గరుడవర్ధనం గోవర్ధనం ఒకటే అనుకుంటారు, కానీ 2 వేరు. ఇది వేరు, ఇది వేరు. దీని ఫ్లవర్స్ పెద్దగా ఉండి మంచి సువాసన ఉంటుంది. ఇది మామూలుగా కొంచెం చిన్నగా వస్తుంది ఫ్లవరు. ఇది గోవర్ధనము, ఇది గరుడవర్ధనము, గోవర్ధనము, నందివర్ధనము. ఇది వచ్చి ఆయుర్వేద మొక్క. కొండపిండి ఆకు అంటారు. ఇది కొండపిండి ఆకు. కొండల్ని పిండి చేసే ఆకు అని అంటారు. కిడ్నీకి రాళ్ళు ఉంటే దీని ఆకులతోటి కషాయం చేసుకొని తాగితే బాగుంటుంది, కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి అంటారు. కొండపిండి ఆకు. దీంట్లో నేల ఉసిరి కూడా ఉంటుంది. నేల ఉసిరి. ఇది బ్లాక్ మేత. 3 ఉన్నాయి దీంట్లోనే. కొండపిండి ఆకు, నేల ఉసిరి. ఇది బ్లూబెర్రీ. ఇది 1 ఇయర్ ప్లాంట్, ఇంకా ఫ్రూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. బ్లూబెర్రీ ఇది మన వాతావరణానికి సూట్ అవ్వదన్నారు. అక్కడ బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, స్ట్రాబెర్రీ 3 అమెరికాకు సంబంధించినవి. మన దగ్గర లేవు, కాకపోతే నేను తెచ్చుకున్నాను. ఇది కూడా అవుతుందని అనుకుంటున్నాను. ఇది వచ్చి స్ట్రాబెర్రీ జామ. ఇది చూడటానికి రెడ్గా ఉంటుంది, బాగుంటుంది. ఫ్రూటింగ్ అయితే రాలేదు ఇంతవరకు. ఇది కూడా 1 ఇయర్ మొక్క కావచ్చు. స్థానికంగా ఉండే గోశాల నుంచి పేడను సేకరించి సేంద్రియ ఎరువును, కంపోస్ట్ను తయారు చేసుకుంటారు తిరుపతి. వీటిని నెలకొకసారి మొక్కలకు అందిస్తారు. బియ్యం కడిగిన నీరును వారానికి ఒకసారి మొక్కలకిస్తారు. పుల్లటి మజ్జిగ, ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూస్లను ఇస్తారు. ప్రస్తుతం మొక్కలు కూడా ఎంతో ఆరోగ్యంగా పెరుగుతూ ఉండడంతో ఎంతో సంతృప్తిగా ఉంది అంటున్నారు తిరుపతి. ఇవండి నా దగ్గర మొత్తం 150 మొక్కలు ఉంటాయి. టోటల్గా నేను సేంద్రియ పద్ధతులనే నేను పెంచుకుంటున్నాను. నేను కంపోస్ట్ అనేది ఆవులది మాత్రం తెచ్చుకుంటాను. కాకపోతే గోశాల ఇక్కడ మాకు సనత్ నగర్లో 7 టెంపుల్స్ దగ్గర ఉంటుంది. నేను ఎప్పుడైనా అక్కడ ఫ్రీగానే తెచ్చుకుంటాను. 2 విధాలు ఉంటుంది. కంపోస్టు తయారవుతుంది, ప్లస్ ఎరువు కూడా ఉంటుంది. ఇట్లా ఈ బ్లాక్గా ఇలా విధంగా అయినప్పుడే ఇది మొక్కలకు ఉపయోగం. పచ్చిగున్నప్పుడు వేయద్దు, ఎండిపోయిన తర్వాత వేయద్దు. అలా వేస్తే ఎలా ఉపయోగం ఉండదు. పచ్చిగున్నప్పుడు వేస్తే పురుగు వస్తుంది, ఎండిపోయిన తర్వాత వేస్తే ఏం ప్రయోజనం ఉండదు. ఇలా ఉండాలి, తేమగా ఉండాలి, బ్లాక్గా ఉండాలి. అప్పుడే మొక్కకు బలము. ఇది నెలకొకసారి నేను వేస్తుంటాను మొక్కలకి. ప్లస్ లిక్విడ్ ప్రకారంగా అయితే బియ్యం కడిగిన వాటరే వేస్తాను వారానికి ఒకసారి. నేను లిక్విడ్ ప్రకారంగా అయితే బియ్యం కడిగిన వాటరే వేస్తుంటాను వారానికి ఒకసారి. దాంట్లోనే కొంచెం ఖరాబ్ అయిన అరటి పండ్లు కానీ ప్లస్ పుల్లటి మధ్య కానీ మిక్స్ చేసి కలుపుకొని ఒక 3 రోజులు మక్క పెట్టేసి వాటర్ మిక్స్ చేసుకొని వాడుతుంటాను. వారం 10 రోజులకు ఒకసారి ఇస్తుంటాను. మొక్కలు చిన్నప్పుడు నేను హెల్ప్ చేసిన కానీ ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత మొత్తం తననే చూసుకుంటుండు. చిన్నప్పుడు ఏదో 10 మొక్కలు పెట్టాము, తర్వాత అన్నీ 150 మొక్కలు అయినాయి. కానీ చాలా కష్టపడ్డాడండి మొక్కలకు. 4th ఫ్లోర్ తీసుకొని రావడానికి. ఎప్పుడన్నా సండే హెల్ప్ చేస్తాను నేను. నగరాలను కాంక్రీట్ అరణ్యాలు అంటారు కదా, ఆ ప్రభావం తగ్గడానికి అత్యంత చౌకైన విధానం మిద్దె తోటలని అంటారు నిపుణులు. డాబాలన్నీ పచ్చటి తోటలైతే ఎటు చూసినా హాయిగొలిపే పచ్చదనమే కనిపిస్తే పర్యావరణంతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ వీలైనన్ని మొక్కలు పెంచండి. గతి తప్పుతున్న మన వాతావరణ పరిస్థితులను అదుపు చేసి ఒక్క అడుగు వేయండి. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.